బాగున్నారండి. ములంకూర కోయడానికి వచ్చానండి. మాకు 2 ములక్కాడ చెట్లు ఉన్నాయండి. విత్తనాలు వేసుకుంటే ఇంత పెద్ద చెట్లు వచ్చినాయి. ఫ్రెష్గా ఆకులు కోస్తున్నానండి. ములక్కాడలు తింటే వాతం అంటారు కదండి చాలామంది. డాక్టర్లు అయితే ఎప్పుడు అనరు, మన పెద్దవాళ్ళు అంటారు ములక్కాడ తినకూడదు, కాళ్ళు చేతులు లాగేస్తే వాతం అంటారు. అంటే ఎక్కువ ఒంట్లో బాగాలేని వాళ్ళకి ములక్కాడ పెట్టరు. కానీ అదే ములగ చెట్టు నుంచి వచ్చిన ఆకులు మాత్రం జ్యూస్ తాగితే రక్తం బాగా పడుతుందని అదే డాక్టర్లు చెప్తారు. ములక్కూర ఎంతో మంచిదని చెప్తున్నారు కదండి అందరూ కూడా. మా వారికి కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి అంటున్నారండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే రక్తం తక్కువగా ఉందన్నారండి. ఈ ములగ చెట్లు లేత ఆకులు మా తోటలో ఉన్నాయి కదండి, చెట్ల ఆకులు కోసి రేపు జ్యూస్ వీడియో పెడతానండి మీకు. ఒక చిన్న టీ కప్పుడే తాగాలండి, అస్సలు ఎక్కువ తాగకూడదు. రోజు కానీ తాగొచ్చు, ఎంతో కదండి, కొంచెమే తాగాలి. ఇదంతా కూడా నేను పప్పుల్లోనూ కూరలో వేసుకోవడానికని, పప్పుచారులో వేసుకోవడానికని పక్కన పెట్టుకున్నానండి. కోసుకున్నాను. ఎప్పటి నుంచి ఎప్పటికప్పుడే ఫ్రెష్గా కోసుకుంటామండి. చూడండి, ఒకే చెట్టు నుంచి వచ్చిన కాయలు తినకూడదు అంటున్నారు, ఆకులు తినచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.